ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేషీ పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ ప్రాజెక్టులు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 మోసం చేసినట్టుగా తేలింది. మోసగాళ్లు మియాపూర్ ఐటీ ఇంజనీర్ ను మోసం చేశారు. మంత్రి ఓఎస్టీ నకిలీ లెటర్ హెడ్లు చూపించి నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో 6గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి కార్యాలయం ప్రాజెక్టులు మంజూరు చేయదని అన్నారు శ్రీధర్ బాబు. ఎవరైనా మభ్యపెడితే గనుక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేషీ పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ ప్రాజెక్టులు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 మోసం చేసినట్టుగా తేలింది. మోసగాళ్లు మియాపూర్ ఐటీ ఇంజనీర్ ను మోసం చేశారు. మంత్రి ఓఎస్టీ నకిలీ లెటర్ హెడ్లు చూపించి నమ్మించారు. ఆ బాధితుడి ఫిర్యాదుతో 6గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంత్రి కార్యాలయం ప్రాజెక్టులు మంజూరు చేయదని చెప్పారు శ్రీధర్ బాబు. ఎవరైనా మభ్యపెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.